వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మరొకసారి ప్రకటన గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ద్వారా మనకి జరగబోతున్న భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ప్రభువునందు మనం సంతోషించడానికి ధ్యానం చేయాలి. ఈ భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో పరలోకములో నిజమైన క్రైస్తవుడు అనుభవించబోతున్న శాశ్వతమైన ఆనందం గురించి, సంతోషం గురించి ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఫైనల్ టీయర్స్ వైఫ్డ్, చివరి కన్నీళ్లు తుడిచివేయును. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. ఈ మాటలో దేవుడు శాశ్వతంగా మన కన్నీటినన్నిటినీ తుడిచివేస్తున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మానవునికి అనేక రకమైన బాధలు, కన్నీరు ఇవన్నీ మానవ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు అనుగ్రహించబోతున్న పరలోకంలో ఇవేమీ ఉండవు. పడిపోయిన కుమారుణ్ణి తల్లి ఆదరించి ఆయన బిడ్డ కన్నీటినంతటిని తుడిచినట్లుగా దేవుడే స్వయంగా వ్యక్తిగతంగా మన కన్నీటినంతటిని తోడ్చగలడు, ఆయనే తుడిచివేయును అని వాగ్దానం చేశాడు. అది శాశ్వతమైన వాగ్దానము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్, మరణము నుండి విముక్తి. మరణము ఇక ఉండదు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మరణము పరలోక పట్టణములో ఉండదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో మరణమే లేదు అని ఊహించుకోండి. అంటే అంత్యక్రియలు ఉండవు, అంతిమయాత్రలు ఉండవు, సమాధులు ఉండవు, సమాధికి సంబంధించిన శవపేటికలు ఉండవు, ఏడుపు వేదనలు అనేవి మనకు కనిపించవు. అలాంటి గ్రామము ఎంత సంతోషభరితంగా ఉంటుందో పరలోకం కూడా ఇలాంటివి ఏమీ ఉండవు. మరణమును మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి జయించుట ద్వారా మరణము ఇక ఉండదు అని వాగ్దానం చేశాడు. పరలోకంలో చేరిన ప్రతి క్రైస్తవుడు అనుభవించే ఉన్నతమైన అనుభవం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ ఫేర్వెల్ టు పెయిన్, బాధకి నొప్పికి వీడ్కోలు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక, భావోద్రేకంగా ఉన్న శ్రమలన్నిటి నుండి, బాధలన్నిటి నుండి మనము విడిపింపబడుతున్నాం. ఒక రైతు కష్టపడి పనిచేస్తున్నప్పుడు కండలన్నీ పట్టకపోతాయి. అనేక రకమైన బాధ, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తన కష్టార్జితం అంతటిని ఏదో ఒక రకమైన బాధలో అనుభవించి సేద తీర్చుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ పరలోకములో అలాంటిది ఏది ఉండకుండా దేవుడు మనల్ని వాటిలన్నిటి నుండి, ఆ బాధ అంతటి నుండి, నొప్పి అంతటి నుండి వీడుకోలు పలుకుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా ఫుల్ జాయ్ రీస్టోర్డ్, పూర్తి ఆనందము పునరుద్ధరించబడింది. కాబట్టి దుఃఖము లేదు, ఆనందం ఉంది. అక్కడ మరణము లేదు, జీవం ఉంది. కాబట్టి పరలోకములో ఉన్నంత సమయం మనము సంతోషాన్ని, అది కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని, నృత్యము, ఆరాధన, ప్రభువుని స్తుతించటం, కేకలు వేయటం, ఇది తప్ప మనకి దుఃఖము కానీ, ఆవేదన కానీ, మరణం కానీ కనిపించదు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువుని వెంబడించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించబోతున్న పరలోక స్వాస్థ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మాకు దేవా అనుగ్రహిస్తున్న ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, నొప్పి నుండి, బాధ నుండి, మరణం నుండి మాకు వీడుకోలు చెప్పి శాశ్వతంగా నీతో ఉంచుకుంటున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.